నమస్తే, వెల్కమ్ టు AG10 న్యూస్. తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడు ఏదో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రజల కోసం కావచ్చు, రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా తన ఉనికిని కాపాడుకోవడానికి కావచ్చు. ఇలా ఎప్పుడు కూడా ప్రజల్లో కలిసిపోవడానికే ఎమ్మెల్సీ కవిత ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వస్తారని రాజకీయ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. జైలు నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు కవిత నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళారు. ఆ తర్వాత బీసీ నినాదంతో ఉద్యమాలు చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ తీర్మానం చేయడంతో ఆ ఉద్యమాన్ని పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా మరో అంశాన్ని ఎత్తుకున్నారు కవిత. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబాపులే విగ్రహాన్ని పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, పూలే విగ్రహం కోసం హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష కూడా చేపట్టడానికి సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పూలే విగ్రహ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఒక వంతుకు సమంజసమే. కానీ 10 ఏళ్ళు మీ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీ కుటుంబం చేతిలోనే పరిపాలన పగ్గాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న మీకు ఒక్క పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మీ ప్రభుత్వంలో డబ్బులు కరువైనాయా అని రాష్ట్ర రాజకీయ వర్గాలు కవితను ప్రశ్నిస్తున్నారు. పూలే చరిత్ర జగమెరిగిన సత్యమే. అటువంటి నాయకుడి విగ్రహం పెట్టడానికి మీకు 10 ఏళ్ల కాలం సరిపోలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇస్తే తప్పేంటని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పూలే విగ్రహం కోసం పార్టీ తరపున నిరాహార దీక్ష చేపడితే రాజకీయంగా ఇరుక్కుపోవలసిన వస్తుందనే ఆలోచనతోనే ముందు జాగ్రత్త పడ్డారు కవిత. అందుకని తెలంగాణ జాగృతి తరపున నిర్వహిస్తున్నామని ప్రకటించడం విశేషం.